జనచైతన్య వేదిక యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనే నినాదంతో ఏర్పడింది వైజాగ్ స్టీల్ ప్లాంట్, అదే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్. మనందరికీ తెలిసిందే, ముఖ్యంగా క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసే ప్రపోజల్ ఉందన్న సంగతి మనందరికీ తెలిసిందే. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ముఖ్యంగా బొగ్గు గనులను కేటాయించకపోవటం వల్లనే దానికి ముఖ్యంగా ఎన్నాళ్ళ నుంచి లాసెస్లో నడుస్తుందనేది మనకు అంశం కూడా మనం గుర్తెరిగినది. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా 2 మండలాలైనటువంటి వలేటివారిపాలెం మరియు లింగసముద్రం మండలాలలో ఈ ముఖ్యంగా ఏదైతే ఇనుప గనులు ఐడెంటిఫై చేయడం జరిగింది, వాటిని గనక ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి అనుసంధించగలిగితే, కేటాయించగలిగితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా లాభాల్లో నడుస్తుందనేది ప్రముఖులు చెప్తున్న మాట కూడా మనందరం వింటూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఏదైతే జిందాల్ స్టీల్ వర్క్ కేటాయించినటువంటి ఇనుప గనుల్ని ఆ ఆర్డర్స్ని క్యాన్సిల్ చేసి ఇదే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఇవ్వాలనే ప్రతిపాదన కూడా చాలామంది ప్రముఖులు చేస్తున్న నేపథ్యం మనం గమనించింది. ఈ అంశంపై స్పందించడానికి మనతో ఉన్నారు మాజీ మంత్రివర్యులు శ్రీ వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు. ముందుగా వారిని స్వాగతిద్దాం. నమస్కారం శోభనాద్రీశ్వరరావు గారు. సార్, ముఖ్యంగా ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు దీని భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ మార్గం వైపు వెళ్లకుండా కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం భూములు త్యాగం చేసినటువంటి రైతులు ఆ రోజు 32 మంది బలిదానం కూడా చేసిన సంగతి మనందరికీ తెలిసింది సార్. వీళ్లకు భద్రత, ఈ ప్రజలకు భద్రత చేకూరుతుందని మీరు భావిస్తున్నారు సార్? విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఒక అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి పెనవేసుకున్న అంశం అది. ఎందుకంటే 1970స్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మహోద్యమం కేవలం విశాఖపట్నం ఏరియాలోనే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఆ రోజు చాలా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. విద్యార్థులు, ప్రజలు అందరూ కూడా దాంట్లో పాల్గొన్నారు. పోలీసు కాల్పుల్లో 32 మంది తెలుగు బిడ్డలు చనిపోవటం జరిగింది. ప్రజల యొక్క తీవ్ర భావన, కోరిక గమనించి ఇందిరాగాంధీ గారు ఆవిడ మనసులో ఇష్టత లేకపోయినా అంగీకరించి వచ్చి శంకుస్థాపన చేయటం, ఆ తర్వాత దానికి కొంతమేరకు నిధులు కేటాయించడం, ఆ తర్వాత జనతా గవర్నమెంట్ వచ్చిన తర్వాత జనతా గవర్నమెంట్ నిధులు కేటాయించి చివరికి దాదాపు 1990కి ప్రొడక్షన్లోకి వచ్చింది. ప్రొడక్షన్లోకి వచ్చినప్పుడు వాస్తవంగా దానికి మొట్టమొదటి సెయిల్లో ఉండేది. సెయిల్లో ఉన్నప్పుడు గనుల ప్రాబ్లం లేదు, ఎందుకంటే సెయిల్కి చాలా పెద్ద ఎత్తున ఇనుము అట్లాగే బొగ్గు గనులు కూడా కేటాయింపు ఉంది. కానీ తర్వాత సెయిల్ నుంచి విడగొట్టేశారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని. దానికి క్యాప్టివ్ మైన్స్ కేటాయింపు చేయాలి అని ఏ ఒక్క తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా గట్టిగా భావించి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి సాధించటం అనేది జరగకపోవటం తెలుగు ప్రజల యొక్క దౌర్భాగ్యం, దురదృష్టం. చాలామంది ముఖ్యమంత్రులు మారారు, కానీ ఢిల్లీలో చాలా పలుకుబడి కూడా ఉన్నటువంటి విధంగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ విషయంలో మాత్రం ఎవరూ సరిగ్గా పట్టించుకోలే. అయినప్పటికీ అక్కడ కార్మికులు చాలా చక్కగా పనిచేస్తూ వచ్చారు. అక్కడ 22,000 ఎకరాలు రైతుల నుంచి తీసుకుని స్టీల్ ప్లాంట్కి ఇవ్వడం జరిగింది. కురుపాం రాజులు, ఆ రాజ కుటుంబం వాళ్ళు ఒక 6,000 ఎకరాలు వాళ్ళు కూడా ఇచ్చారు. అటువంటి ఆ స్టీల్ ప్లాంట్కి ఆ రోజుల్లో చాలా తక్కువ నష్టపరిహారం, సుమారుగా 1,500 ఎంతో మొట్టమొదటి ఇచ్చింది. తర్వాత ఇంకొద్దిగా పెంచారు. ప్రతి ఇంటికి కూడా ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు. దాదాపుగా 16,000 కుటుంబాల భూమి ఇచ్చారు.
8,000 మందికే ఉపాధి వచ్చింది అందులో. అవి కూడా చిన్న చిన్న ఉద్యోగాలు అనుకోండి. సరే ఏదో ఒకటి దొరికింది, చేసుకుంటున్నారు. మొట్టమొదట్లో పెద్దగా నష్టాల్లోకి గనులు లేకపోయినా బాగానే ఆ టెక్నాలజీ అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో పెట్టిన బెలాయ్, దుర్గాపూర్ ఆ ప్లాంట్ల కన్నా కూడా ఇది లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ మిషనరీ రష్యా నుంచి ఇచ్చారు. దాంతో ఇది లాభదాయకంగానే నడిచింది. రాను రాను ఏమవుతుందంటే ఈ బొగ్గు ఇనుము రేట్లు బాగా పెంచేశారు. ప్రైవేట్ మైన్లు వాళ్ళు కూడా బాగా పెంచేశారు. ఆ పరిస్థితుల్లో నష్టాలు చవిచూస్తూ ఉంది. ఇదే సాకుగా చూపి కేంద్ర ప్రభుత్వం ఏమో క్యాబినెట్ కమిటీ అనే ఎకనామిక్ అఫైర్స్లో దీన్ని ప్రైవేటైజ్ చేయాలి, 100కి 100 ప్రైవేటైజ్ చేయాలి అని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. తర్వాత పార్లమెంట్లో మంత్రులు కూడా మేము దాన్ని 100కి 100 అమ్మేయబోతున్నాం, ఒకవేళ అట్లా జరగకపోతే మూసేస్తామని కూడా మాట్లాడినటువంటి సందర్భం ఉంది. ఇది చాలా ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఏ ఒక్క ఆంధ్రులు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయడానికి అంగీకరించరు. ఎందుకంటే అది 32 మంది ప్రజల త్యాగ ఫలితం, అది పెద్ద ఉద్యమం సాధించిన విజయం అది. కాబట్టి తప్పనిసరిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంటు పబ్లిక్ సెక్టార్లోనే కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ సెంట్రల్ గవర్నమెంటు ఆలోచన ప్రైవేటైజ్ చేయాలి అనే దానికి కారణం ఏంటంటే ప్రధానంగా 22,000 ఎకరాలు ఉంది దానికి. ఈ భూమి మీద కన్నేసింది. అది ఏ అదానికో ఇంకొకడికో కట్టబెట్టేదానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దురదృష్టం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద సరిగ్గా మనసు పెట్టి వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం సపోర్ట్తో అక్కడ కేంద్ర ప్రభుత్వం నడుస్తూ ఉంటే ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఒత్తిడి తెచ్చి ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి గనులు ఇప్పించాలనే ప్రయత్నం చేయాల. పైపెచ్చు ఆర్సిలార్ బెటర్లు అని చెప్పి ప్రైవేటు స్టీల్ ప్లాంట్లు వాళ్ళకి గన్లు కేటాయించాలని చెప్పి ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రిని అడగటం, ఆ తర్వాత ఇంకా కొంతమంది ఎంపీలు మంత్రులు అడగటం, ఇదంతా కూడా జరిగిపోతూ ఉంది. ఇది చాలా శోచనీయం, అభ్యంతరకరం. ఇవాళ మన రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో వలేటివారిపాలెం, అట్లాగే లింగసముద్రం మండలాల్లో కొద్ది వేల ఎకరాలలో చాలా నాణ్యమైనటువంటి ఇనుప గనులు ఉన్నాయి అని చెప్పి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క పరిశోధనలో వాటిలో తవ్వకాల్లో తెలిసింది. ఇది కిందసారి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉండగా అతను టెండర్లు పిలవటం, అప్పుడు ఈ జిందాల్ స్టీల్ వర్క్స్ అనేటటువంటి బళ్ళారిలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఆ బిడ్లో పాల్గొని వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఇవాళ మనం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి గనులు లేనటువంటి కారణంగా అక్కడ జిందాల్ స్టీల్ వర్క్స్ వాళ్ళకి బళ్ళారిలో దేశంలో కల్లా కూడా అత్యంత నాణ్యమైన ఇనుప ఖనిజం అక్కడ కొండలే ఉంది బళ్ళారి దగ్గర. వాళ్ళకి ఏమీ లోటు లేదు. అక్కడే కాకుండా ఇంకా ఇతర చోట్ల కూడా జేఎస్డబ్ల్యూ వాడికి గనులు ఉన్నాయి. విధిగా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఇనుప గనుల్ని జేఎస్డబ్ల్యూ క్యాన్సిల్ చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కేటాయించడం చాలా అవసరం. దాని గురించే నేను మొన్న శనివారం నాడు సీఎం గారికి ఒక లెటర్ తయారు చేసి మెయిల్లోనూ పంపాను, ఆన్లైన్లో, అట్లాగే రిజిస్టర్డ్ పోస్ట్లో కూడా పంపించడం జరిగింది. రాబోయే రోజులలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రకాశం జిల్లా ఇనుప గనులను కనుక కేటాయించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమించాల్సినటువంటి అవసరం వస్తుంది. ఆ పరిస్థితి రానియకుండానే రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా రాష్ట్ర ప్రజల యొక్క మనోవాంఛన అర్థం చేసుకుని తప్పనిసరిగా ఆ గనుల్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కేటాయించాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతా ఉన్నా. ధన్యవాదాలు సార్.
మీరు చెబుతున్నట్టు రాష్ట్ర ప్రజానికం యొక్క మనోవాంఛనం కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం గమనించి ఆ దిశగా వలేటివారిపాలెం, లింగసముద్రం మండలాల్లో ఉన్నటువంటి ఇనుప ఖనిజాన్ని వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కేటాయించాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయాలని భావిస్తుందో ఆ దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం వర్క్ చేసి దాన్ని ప్రైవేటు పరం కాకుండా చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని భావిస్తూ సార్ మా ఈ కార్యక్రమానికి విచ్చేసి మీ అమూల్యమైన స్పందన ఈ అంశంపై తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు సార్.